దేవుడు పలానా అమ్మాయినే చేసుకోమని ఎక్కడా చెప్పడు, పలానా వ్యక్తినే చేసుకుని ఎక్కడా చెప్పడు. మరి ఎలా తెలుస్తాయంటే బాగా దేవుడు బౌండరీస్ చెప్తాడు. బౌండరీస్ ఏంటంటే విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి, అక్కడ వరకు చెప్తాడు. వెలుగుతోనే స్నేహం చేయాలి, వెలుగుకి చీకటికి సంబంధము కుదరదు, అక్కడ వరకు చెప్తాడు. అంటే నీకు బౌండరీస్ ఏం చెప్పాడు, నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు బిలీవరా కాదా అదొకటే చూడు, గుణగణాలు దైవికమైన గుణగణాలు ఉన్నాయా లేదా అదొకటే చూడు. ఆ బౌండరీస్ లోనే నీకు నచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారో చెప్పండి, దైవ చిత్తానుసారంగా సంఘ పెద్దలు కాపుల సమక్షంలో ఆ సంబంధం ఓకే చేసుకోలేదు, ఒక సిస్టమేటిక్ గా వెళ్ళు, అప్పుడు దైవ చిత్తం నెరవేరినట్లు. అంతేగాని పొడవగున్నాడు పొట్టుగా ఉంది ఇది పద్ధతి కదండి, ఇలాంటి పద్ధతులన్నీ మీరు తీసుకొచ్చారు అనుకోండి, అది దైవ చిత్తం అని అస్సలు అనిపించుకోదు. కనుక అనిపించుకోదు. దైవ చిత్తం అంటే బౌండరీస్ మాత్రం చెప్తారు. ఎందుకంటే నచ్చే విషయంలో ఎవరికి వాళ్ళకి దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు ఇచ్చాడు. అది చెప్పడు దేవుడు నల్లగున్నావిడిని చేసుకో అని చెప్పడు, నీకు ఫ్రీడమ్ ఉంది అక్కడ. నీకు నచ్చినవాడిని చేసుకో, ఆ నచ్చినావిడ చెప్పండి బిలీవర్ అయి ఉండేలా చూసుకో, అక్కడ ఫ్రీడమ్ ఇచ్చాడు. చూడండి, మీకు నచ్చిన వ్యక్తుల్ని బలవంతంగా చేసుకోవద్దని చెప్పడు, మీకు నచ్చిన వ్యక్తుల్ని బలవంతంగా చేసుకోమని కూడా చెప్పడు. ఆయన చెప్పింది ఒకటే, బిలీవర్సే పెళ్లి చేసుకో. ఇది గాడ్స్ విల్ అంటారు. ఇలాంటి పద్ధతుల ప్రకారం ఎప్పుడైతే మనం దైవ చిత్తానుసారంగా మనం నడుస్తామో, దేవుని చిత్తం మన కళ్ళల్లో మన జీవితాలు నెరవేరినప్పుడు మనకు బాధల్లో కూడా తెలియని చెప్పండి దేవుడు ఒక ధైర్యం ఇచ్చే ఒక పద్ధతిని ఆత్మగల దేవుడిని మనకు పంపించి నడిపిస్తాం.